RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా సంయుక్త కార్యదర్శి సిహెచ్ వెంకటయ్య, దౌలతాబాద్ అధ్యక్షులు సి వెంకటయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజిక, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి అశోక్, తెలంగాణ ఉద్యమకారులు సి శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం అన్నారం సాయిలు హాజరై మాట్లాడుతూ వలసల జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా రజక వృత్తి చేసుకుని జీవించే వృత్తిదారులకు అధునాతన దోబీ యంత్రాలను ఏర్పాటు చేసి వృత్తిదారుల సంక్షేమానికి పాటుపడాలని, మరియు చదువుకున్న నిరుద్యోగ యువతకు బ్యాంకుల ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇచ్చి జీవనోపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సమావేశానికి కొడంగల్ మండల ఇన్ఛార్జ్ సి మోహన్, సి మొగలయ్య, సి రాములు, సి భీమప శేఖర్, లక్షప్ప, ఆనందమ్మ, కాశమ్మ, రాములమ్మ, మానేష పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు, సాయి గారు హాజరు కావడం జరిగింది. ముఖ్య నాయకులు కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా కూలీ పని చేసుకొని దుబాయ్ కానీ, బొంబాయి కానీ, పూనా కానీ పోయి బతికే వారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి చదువుకున్న వారు, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గమే కాబట్టి, ఈ జిల్లా వాసే కాబట్టి, మరి పాలమూరు జిల్లాకు ప్రత్యేక నిధులు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఏతుందో వికారాబాద్ జిల్లా ఈరోజు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి కూలీలకు కానీ, చదువుకున్న యువతకు కానీ, నిరుద్యోగ యువత కానీ, మహిళలు కానీ ప్రత్యేక బిల్లుని ఏర్పాటు చేసి మరి మహబూబ్నగర్ జిల్లాకు కొంత బడ్జెట్ని కేటాయించి మరి ఉపాధి అవకాశాలు లేని వారికి ఉపాధి అవకాశాలు, మరి మహిళా లోకానికి అయితే అనేక ఇబ్బంది పడుతున్నట్టు వీరికి, అదేవిధంగా మరి పూర్తి చేసుకున్నటువంటి వారికి దోబిఘాట్ లేకపోవడం, ఊర్లో ఉతకడానికి చాలా ఇబ్బందిగా ఉండడం, చెరువులు ఎండిపోయినప్పుడు ఇబ్బంది పడడం, ఇవన్నీ మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఎక్కువగా వృత్తిపైన ఆధారపడిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి వృత్తికి సపరేట్గా ఇక్కడ రుణాలు కూడా ఇచ్చే, ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు కూడా ఇచ్చేటట్లు మరి ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. ఎందుకంటే వారు ఈ జిల్లా నుండి మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరి వారికి అన్ని విషయాలు తెలిసిన విషయాలే. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎలాంటి రజకులకు ఎలాంటి జీవన విధానం ఉంది వారికి అన్నీ తెలిసిన విషయాలే. కాబట్టి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి వారు రజకులు కావచ్చు, వాళ్ళందరికీ మరి చేతని ఇచ్చి మరి అభివృద్ధి పథకంలో తీసుకుపోతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ముఖ్య నాయకులు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై రజక.